ఈ అర్బన్ ప్రాంతంలో అసలు పోస్టులు ఖాళీ ఉండట్లేదు. ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు వాళ్ళు చెప్పేదేంటంటే మాకు పోస్టులు ఖాళీ ఉండట్లేదు. అదే రూరల్ ప్రాంతం ఇప్పుడు ఆసిఫాబాద్ గావచ్చు, ములుగు గావచ్చు, భూపాలపల్లి గావచ్చు, అట్లాంటి ప్రాంతంలో తక్కువ మార్కులొచ్చినోళ్ళకి గూడా ఆడ పోస్టులు ఖాళీ ఉండి ఆహ్, రిక్రూట్‌మెంట్ ఎక్కువ నడుస్తా ఉన్నది. ఇక్కడ కనీసం మంచి ర్యాంకులొచ్చినా గాని రాలేదని చెప్తా ఉన్నారు. ఏంటసలు ఈ సమస్య? ఎగ్జాక్ట్‌లీ అది. హ్మ్. ఎందుకనంటే ఈ తారతమ్యత అనేది క్రియేట్ చేయబడ్డది. ఇప్పుడు దీంట్లో 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి సీనియారిటీకి విలువ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, హ్మ్. చాలామంది సీనియర్స్ హైదరాబాద్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు వచ్చిన తర్వాత మళ్ళా మ్యూచువల్స్ పేరు మీద కొన్ని లక్షల రూపాయలను జూనియర్స్ దగ్గర తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఒక 2 రోజుల ముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు, 2 నెలల ముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు అక్కడ పోవడం 10 లక్షలు 20 లక్షలు చాలా పెద్ద ఎత్తున చేతులు మారినాయి. అంటే ఎవరికిచ్చారు డబ్బులు? ఇంటర్నల్ చేంజెస్. అంతే. ఒక సంఘం, ఇక బాహాటంగా సంఘం, ఒక సంఘం నాయకులు కొంతమంది ఎదురుగా ఉండి అంటే ఏ స్థాయిలో జరుగుతాయి ట్రాన్స్ఫర్‌లు? డీఈఓ స్థాయి, డీఈఓ లెవెల్ లేకుంటే గవర్నమెంట్ లెవెల్, జోనల్ గవర్నమెంట్ నుంచి జీవో రావాలి. ఈ 2 జోన్ల మధ్య ట్రాన్స్ఫర్ కాబట్టి ఏం చేస్తారంటే ఇద్దరు అప్లికేషన్ పెట్టుకుంటారు, అమౌంట్ మారుతుంది, ఆయన అక్కడ పోయి రిటైర్ అయిపోతాడు. ఇక్కడ ఈ క్యాండిడేట్ రావడం వల్ల ఇక్కడ పోస్టులు రావు. ఇప్పుడు ఫస్ట్ బేసికల్గా ఇక్కడ మనం అర్థం చేసుకున్నది, ఒక సీనియర్ ఇక్కడ వచ్చి రిటైర్ అయితే ఈ ప్రాంతం వానికి పోస్ట్ వస్తుంది, జాబ్ వస్తుంది, కొత్త వానికి జాబ్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సీనియర్ మళ్ళీ అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ ఒక కొత్త జూనియర్ వస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో అసలు పోస్టులే రావు, ఎన్నడూ రావు. మేడ్చల్ రంగారెడ్డి తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలో కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ, జనగాం జిల్లాలో కానీ ఎప్పుడు పోస్టులు వచ్చే పరిస్థితులు లేవు. ఇదే పరిస్థితి. రీసెంట్లీ జరిగినటువంటి రిక్రూట్మెంట్ లో 3rd ర్యాంక్ వచ్చింది. ఎక్కడ సార్? సిద్దిపేట. ఓకే. కానీ జాబ్ రాలే. 3rd ర్యాంక్ వచ్చిందని సంతోషపడాలా, జాబ్ రాలేదని బాధపడాలా అనేది పెద్ద ఆశ్చర్యం. ఎవరికైనా చెప్పుకుంటే జాబ్ రాలేదనేది ఉంటుంది తప్ప నీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చూడరు. స్టేట్లో 3rd ర్యాంక్ అంత వచ్చి కూడా, ఎందుకంటే 2 పోస్టులు ఉన్నాయి. ఎందుకు పోస్టులు ఉన్నాయంటే మీరు అన్నట్టు అర్బన్ ప్రాంతానికి అందరు వచ్చేసారు. ఎక్కడైతే ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఉండి ట్రాన్స్పోర్టేషన్ ఉందో అక్కడికి అందరు వచ్చేసింది, అక్కడ పోస్టులు లేవు. ఇప్పుడు ఇట్లా ఈ సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నిజానికి రూరల్ ఏరియాలో ఒక్క సీనియర్ టీచర్ ఉండడు, ఒక సీనియర్ ఉద్యోగి ఉండడు. అయితే సీనియారిటీ పిల్లలకు అసలే యూజ్ కాదు ఎక్కడ. ఇది కూడా సమస్య. ఇది కూడా పెద్ద సమస్యనే. సీనియర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేసేది, సీనియర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయలేదు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి సీనియర్స్ అందరినీ తీసుకుపోయి ఒక చోట వేసేసిండ్రు. తర్వాత నేను చెప్పినటువంటి కార్యక్రమాలు చాలా వరకు జరిగినాయి. సో దానివల్ల పరిణామాలు అనేటటువంటి ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము మళ్ళీ ఇస్తామన్నా కూడా మళ్ళీ మ్యూచువల్స్ వస్తారు. మళ్ళీ మ్యూచువల్స్లో ఎవరు వస్తారు, ఎవరైతే రిటైర్ కాబోతున్నారో వాళ్ళు ఇమీడియట్గా మ్యూచువల్ ఇవ్వడం, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవడం, ఇట్లా దీనివల్ల చాలా తేడా అనేటటువంటిది వస్తుంది. కానీ దీన్ని బట్టి చూస్తే అర్బన్ ప్రాంతంలో ఏదైతే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా కష్టతరంగా మారుతుంది. అర్బన్ ప్రాంతాల్లో పుట్టినటువంటి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉద్యోగాలు రానటువంటి పరిస్థితులు రాను 317 వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 317 అనేటటువంటిది పూర్తిగా తొలగించాల్సినటువంటి అంశం. ఓవరాల్ శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని కావాలనో చూసి ఉన్నటువంటి వ్యక్తులను ఇచ్చేసిన తర్వాత వేకెన్సీస్ని బట్టి నోటిఫికేషన్స్ ఇస్తే తప్ప రానే రావు భవిష్యత్తులో. సరే, మొత్తానికి ఈ జటిలమైన సమస్యను ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏదైనా ఆలోచన చేయదలుచుకుంటే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు? ఫస్ట్ స్టెప్ ఇప్పుడు చూడండి, చాలా పెద్ద వాటికి పరిష్కారాలు మన అసెంబ్లీ ద్వారా వచ్చినాయి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అనుకోండి, తర్వాత 42% బీసీ రిజర్వేషన్, అంత పెద్ద సమస్యలను పరిష్కరించినటువంటి ప్రభుత్వాలు చిన్న ఎంప్లాయీస్ సంబంధించిన 10,000 మంది ఎంప్లాయీస్, అది కూడా ఏంటి ఇక్కడ నుంచి అక్కడ పోతారు తప్ప కొత్త ఉద్యోగాల్లో ఆటోమేటిక్గా వస్తాయి కదా. ఒక ప్రాంతం వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతే ఎక్కడైతే నోటిఫికేషన్లు ఇవ్వాలనో ఆటోమేటిక్గా వస్తుంది. ప్రభుత్వం కూడా చెప్పుకోవచ్చు మేము ఇన్ని పోస్టులు ఇచ్చినామని చెప్పి, కానీ అదొక పరిష్కారం అనేటటువంటి ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఆలోచన ఎందుకో ప్రభుత్వాలకు లేకపోవడం వల్లనే అది వస్తుంది. అది పెద్ద ఎత్తున ఇటు లేదు. కోర్టు అన్న ఒక స్పష్టమైనటువంటి తీర్పు అనేటటువంటి, ఎందుకంటే కోర్టులో చాలా కేసెస్ ఉన్నాయి, కొన్ని వందల కేసులు 317 మీద ఉన్నాయి. అవి ఏళ్ల తరబడి నాంతున్నాయి తప్ప వాటికి పరిష్కారం రాకపోవడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. సో ప్రభుత్వం నిర్ణయించాలి. ఓకే సరే, ఈ సమస్యకు సంబంధించి 317 జీవో అన్ని స్థాయి ఉద్యోగుల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య కదా. మరి ఈ సమస్య మీద అన్ని ఉద్యోగ సంఘాలకు, అన్ని ఉద్యోగులకు సంఘాలు ఉన్నాయి కదా సార్, మళ్ళీ సంఘాలు ఎందుకు బలంగా ఈ అంశం మీద పోరాడటం లేదు?
ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకువెళ్ళడంలో ఎక్కడైనా లోపం జరుగుతుందా? ప్రభుత్వం దృష్టికి ఇది ఇక్కడ ముఖ్యంగా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంటే జూనియర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. సీనియర్స్ అంతా ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, జూనియర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. జూనియర్స్ సంఘాల బాధ్యులుగా ఉండే అవకాశాలు తక్కువ మెయిన్ బేసికల్గా. కాబట్టి జూనియర్స్ తమ సమస్యను చెప్పుకోవడం ఇది ఒక అంశం కింద పెడుతున్నారు. ఒక రావణ కష్టం లాగా రగులుతుంది తప్ప లేదు దీనికి ఖచ్చితంగా పరిష్కారం కావాలి అనేటటువంటి ఆలోచన సంఘాలు చేస్తే ఆటోమేటిక్గా జరగదంటూ ఏది లేదు. సంఘాలు ఏ రోజు తలుచుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు. ఇది ఇంత పెద్ద రాష్ట్రంలో 10,000 ఉద్యోగాలు అనేటటువంటి పెద్ద ఎక్కువ కాదు. ఆయన 10,000 ఉద్యోగాలు కొత్త క్రియేట్ చేయట్లేదు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి. అది పెద్ద దానివల్ల నష్టం కూడా లేదు. కానీ అది జూనియర్స్ కావడము అది రకరకాలుగా జూనియర్స్ కడుపు నొప్పి సీనియర్లకు ఎందుకు పడుతుంది? పట్టట్లేదు, నడుస్తుంది. ఒక అంశంగానే పరిగణిస్తారు తప్ప దీని మీద తీవ్రమైన పోరాటం చేస్తలేరు అనేది జూనియర్ల అభిప్రాయం. సరే, ఇది జీవోకి సంబంధించి జీవోలో కూడా కొంత లోటుపాట్లు ఉన్నాయి. అసలు కరెక్ట్ జీవో రావడానికి కూడా కొంత ఆరోపణలు ఏంటి? ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఉద్యోగి తన తల్లిదండ్రులకు సేవ చేయాలంటే స్థానికంగా అక్కడనే ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, తీసుకుపోయి ఎక్కడనో వేరే ప్రాంతం లేచి తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి, ఇది లేని పరిస్థితి. జీవోలో ఉన్నటువంటి లోపాలు కానీ ఆలోచిస్తే ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో ఎవరికి జబ్బు వచ్చినా ఏదొచ్చినా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓన్లీ మెడికల్ కేసెస్ను మాత్రం పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఏ మెడికల్ కేసెస్? ఎంప్లాయీకి రకాల జబ్బులు వస్తే తప్ప ఎంప్లాయీలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ భార్యలకు కానీ పిల్లలకు కానీ లేకపోతే తల్లిదండ్రులకు కానీ ఎవరికి వచ్చినా అది పరిగణలోకి తీసుకోవట్లేదు 317లో. అదే మళ్ళీ బదిలీలకు మాత్రం తీసుకుంటాం. బదిలీలకు తీసుకునే కానీ 317లో అది తీసుకోలేదు. తర్వాత స్పౌస్ కేసెస్ అంటున్నారు. స్పౌస్ కేసెస్ని ఎవరు పరిగణలోకి తీసుకుంటున్నారు? ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లోకల్ బాడీ టీచర్స్కు తప్ప మిగతా కార్పొరేషన్స్ స్పౌస్ కేసెస్ పరిగణలోకి తీసుకోలేదు. హైకోర్టు వాళ్ళను తీసుకోలేదు, కోర్టులో పనిచేసే వాళ్ళని తీసుకోలేదు, తర్వాత బ్యాంక్ వాళ్ళని తీసుకోలేదు, రైల్వేస్ వాళ్ళని తీసుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకోలేదు, ప్రైవేట్ ఎంప్లాయీస్ని కూడా తీసుకోలేదు. తీసుకోకుండా ఓన్లీ వీళ్ళకి మాత్రమే చేస్తామనేటటువంటి ఒక లిమిటేషన్స్ చాలా క్రూరమైనటువంటి లిమిటేషన్స్. ఎంప్లాయీకి అందరూ సమానం. ఒక సపోజ్ నేను సంగారెడ్డిలో భర్త ప్రైవేట్ జాబు, భార్య గవర్నమెంట్ జాబ్, సాఫీగా సాగుతున్నటువంటిది. ఇల్లు కట్టుకున్నారు, 2 పిల్లలు చదువుతున్నారు. సడన్గా భార్య ఈ 317లో తీసుకుపోయి వేరే జిల్లాలో వేసేసి అతను ఉద్యోగం వదిలిపెట్టి పోలేడు, ఇల్లు వదిలిపెట్టి పోలేడు. ఇప్పుడు అక్కడ ఆమెకు ఒక పరిస్థితి, ఎక్కడ ఉండాలనో ఇన్సెక్యూరిటీ, ఇక్కడ ఫ్యామిలీకి ఎఫెక్ట్. సో ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. కాబట్టి స్పౌజ్ అంటే అన్ని రకాలైనటువంటి స్పౌజ్లను చూడాలి. ఇప్పుడు భర్త భార్య కొంతమందిని మాత్రమే తీసుకోవడం. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్పౌజ్ అంటే స్టేట్ గవర్నమెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? బయట చాలా మంది ఉంటారు. ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ని కూడా తీసుకోలేదు. ఇప్పుడు నవేడేస్ మొత్తం ఐటీ ఉంటుంది. సో కొంతమంది రీసెంట్లీ ఏం చేసిందంటే ఐటీ ఉద్యోగస్తుల ఫ్యామిలీస్ ఆ యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి మళ్ళీ టీఎస్పీఎస్సీ రాసి మళ్ళీ కొత్త వేళ జోన్లో ఉద్యోగాలు తీసుకున్నారు. అట్లాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో ఈ ఖాళీలు ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ 317 అనేది మేజర్గా అయిపోయింది. సో మెడికల్ అందరికీ ఇవ్వాలి, ఫ్యామిలీలో ఎవరికున్నా ఇవ్వాలి, స్పౌజ్ కూడా అందరినీ పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు చాలామందికి కూడా బెనిఫిట్ అవుతుంది. అట్లా కాకుండా కేవలం ఒక రిస్ట్రిక్టెడ్. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే దీని ద్వారా మీ ద్వారా ఇది ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మళ్ళీ ఐఏఎస్లకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం వాళ్ళు కోర్టులకు పోయి క్యాట్లకు పోయి రకరకాల తిప్పలు పడ్డప్పుడు మళ్ళీ చిన్న ఎంప్లాయీస్కు రోగాలు వస్తే, వాళ్ళ ఫ్యామిలీస్కు రోగాలు వస్తే, లేకపోతే వాళ్ళ స్పౌజులు పనిచేస్తుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు ఉద్యోగం తప్ప. సో అటువంటి వాటి పట్ల ఎందుకు కనికరం చూపిస్తలేరో, ఎందుకు నిర్దయగా ఉన్నారనేటటువంటిది మాత్రం ప్రభుత్వమే ఆలోచించాలి. ప్రభుత్వమే దీనికి ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపించాలి.